ఇప్పుడు మనం ముక్కులోంచి నీరు గారటం అని ఇవాళ మన ఓపిక పేషెంట్లు వచ్చారండి. ముక్కులోంచి నీరు గారటం అంటే మామూలుగా జలుబు చేసినప్పుడు కారటం వేరు. ముక్కులోంచి నీరు గారటం అంటే సిఎస్ఎఫ్ రైనోరియా అంటారు. ముక్కులోంచి నీరు గారటం ప్రత్యేకంగా ఒంగుంటే నాకు ముక్కులోంచి వైట్ కొబ్బరి నీళ్ళు లాగా నీరు గారుతుందని డిస్క్రైబ్ చేశారు. అది మెయిన్ ఏంటంటే సిఎస్ఎఫ్ రైనోరియా అంటారు. అంటే ఏంటంటే బోన్ కి బ్రెయిన్ కి మధ్య క్రిబిఫామ్ ప్లేట్ అంటుంది. దాంట్లో ఉన్న డిఫెక్ట్స్ వల్ల ఆ నీరు ఒక్కొక్క బొట్టులాగా వస్తుంది. ఇప్పుడు దానివల్ల వచ్చే ఇబ్బంది ఏంటి అంటే కొంతమందికి ముక్కులోకి ఇన్ఫెక్షన్ ఏమైనా వస్తే అది డైరెక్ట్ గా బ్రెయిన్ కి వెళ్తుంది. సో సిఎస్ఎఫ్ రైనోరియా కన్ఫర్మ్ చేసుకోవడం, వాళ్ళకి వచ్చిన హెడ్ ఏక్స్ దానికి రిలేటెడ్ అని. సో ముక్కులోంచి నీరు గారటం అనేది సింపుల్ గా అవ్వచ్చు. ఇలా సిఎస్ఎఫ్ రైనోరియా ఉందో లేదో సింపుల్ గా క్లియర్ కట్ కన్ఫర్మ్ చేయడానికి ఎంఆర్ఐ గానీ సిటీలో డై టెస్ట్ గానీ చేసి కన్ఫర్మ్ చేస్తాం. ఈ సిఎస్ఎఫ్ రైనోరియాలో మెయిన్ ప్రజెంటేషన్ వాళ్ళకి పోస్టల్ హెడ్ ఏక్ ఉంటుంది. అంటే నాకు కూర్చుంటే ఆ ముక్కులోంచి నీరు గారినప్పుడు హెడ్ ఏక్ వస్తుంది, పనుకుంటే బెటర్ గా ఉంది, ఈ టైప్ లో చెప్తారు అనమాట. సో మీరు తెలుసుకోవాల్సింది ముక్కులోంచి నీరు గారటం ఒక పొజిషన్ లోనే గారుతుంది, తర్వాత కారట్లేదు, ఒక రోజు గారుతుంది, ఇంకో రోజు గారట్లేదు, ఇవాళ ఏమన్నా ఇట్లాగటువంటి ఏమన్నా చెప్పినప్పుడు ఆ ముక్కులోంచి నీరు అనేది జస్ట్ ముక్కులో జలుబు చేయడం వల్ల వచ్చి కారిందా, లేకపోతే సైనసైటిస్ నుంచి కారుతుందా, లేదా బ్రెయిన్ లో నేను చెప్పిన సిఎస్ఎఫ్ రైనోరియా అంటే సిఎస్ఎఫ్ డిఫెక్ట్స్ ఉండి కారుతుందా అనేది ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ప్రీవియస్ దాంట్లో మనం చెప్పుకున్నాం మెనింజైటిస్, ఎన్సెఫలైటిస్ అని. మెనింజైటిస్ ఎక్కువ వచ్చే ఛాన్స్ వీళ్ళలో సిఎస్ఎఫ్ రైనోరియా కానీ రికరెంట్ మెనింజైటిస్ మళ్ళీ మెనింజైటిస్ వస్తుంటే డెఫినెట్ గా మనం ఏది కమ్యూనికేషన్ ఉందో అది చూసుకోవాలి. దానిలో ఈ సిఎస్ఎఫ్ రైనోరియా అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళే పేషెంట్ మీద మనం హిస్టరీ కాన్సన్ట్రేషన్ చేస్తే మన పేషెంట్ చక్కగా మనకి అన్ని వాళ్ళే డిసీజ్ తో సహా చెప్పేస్తారు. సో నేను నేర్చుకున్నది ఈ 12 సంవత్సరాల్లో పేషెంట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే వాళ్ళే డిసీజ్ తో సహా మొత్తం ఉన్న సిమ్టమ్స్ తో సహా మొత్తం మనకు కట్టగడిగితే డయాగ్నోసిస్ 100% హిస్టరీలోనే తెలిసిపోతుంది. దాన్ని కన్ఫర్మ్ చేయడానికి 2 టెస్టులతో కన్ఫర్మ్ చేసి దీన్ని ట్రీట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.